వెజ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా మనకి 3 ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఒక పాన్ తీసుకొని దాంట్లో మనకి దోసకాయ తురుమును వేసుకుంటున్నాను. ఈ దోసకాయ తురుమును చక్కగా మగ్గించేసుకోవాలి. దానికి కావాల్సిన సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి రెండు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. మనకి వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతుంది ఉప్పు వేయడం వలన. వాటర్ మొత్తం కూడా ఆవిరి అయిపోయేంత వరకు కూడా మనకి పాన్కి మనకి ఈ తురుము అనేది అంటుకున్నంత వరకు కూడా మీరు చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని చక్కగా బీటర్ తోటి బీట్ చేసుకోండి, లేకపోతే విస్కర్ తోటి బీట్ చేసుకోండి. చక్కగా ఉప్పు, కారం తీసుకున్నాను అండ్ పెప్పర్ పౌడర్ కూడా ఈ 3 వేసుకొని చక్కగా మంచిగా బీట్ చేసుకున్నాను ప్లఫీగా రావడం కోసం. అండ్ ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్న దోసకాయ తురుముని ఇక్కడ వేసేసానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వుల పౌడర్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వుల పౌడర్ కొన్ని వేసుకొని చక్కగా బీట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాన్లో మనకి ఈ ఆమ్లెట్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ దోసకాయలు మీకు గింజలు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ చక్కగా మంచిగా ఆయిల్ వేసుకొని అండ్ దానిపైన మనకి నువ్వుల పౌడర్ అనేది కొంచెం మనకి నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. దానిపైన కొత్తిమీర మనకి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు కావాల్సిన పుదీనా కావాలంటే యాడ్ చేసుకోండి, ఆనియన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీకు కావాల్సిన విధంగా మీరు యాడ్ చేసుకోండి అండి. నేనైతే ఇవి యాడ్ చేశాను. చక్కగా మూత పెట్టుకొని రెండు వైపులా చక్కగా మగ్గించుకోవాలి. రెడ్ కలర్లో వచ్చేదాకా కూడా మీరు మనకి మగ్గించుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు దోసకాయతోనే కాదండి, నేను బీరకాయతోటి, సొరకాయతోటి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, మష్రూమ్స్ తోటి కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నేను మష్రూమ్ క్యాప్సికమ్ తోటి ట్రై చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెజ్ ఆమ్లెట్ అనేది విఆర్కే గారి డైట్లో వన్ ఆఫ్ ది రెసిపీ అండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ కలర్లో వచ్చేస్తే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అండ్ టేస్టీ హెల్దీ వెజ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ చేసి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.